నమస్తే అండి. ఈరోజు మనము ఏ తేదీన పుడితే ఎలా ఉంటుంది అనేది సీరియల్గా చెప్పుకుందాం. ఈరోజు 1వ తేదీ పుట్టిన వారి లక్షణాల గురించి చెప్పుకుందాం. 1వ తేదీ పుట్టిన వాళ్ళకి వీళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళు స్వతంత్రంగా ఏవైనా సరే వాళ్ళ స్వతంత్ర భావాలు కూడా స్వతంత్రంగానే కలిగి ఉంటారు. పని చేసేటప్పుడు ఎటువంటి షరతులకి నిబంధనలకు కూడా ఒప్పుకోరు. వీళ్ళు ఇతరులతో కలిసి పనిచేయడం కంటే స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఉండే రొటీన్ పని కన్నా కొత్తగా అంటే వేరువేరుగా అంటే వెరైటీగా చేయాలనుకుంటారు. వీళ్ళు వినూత్నంగా వాళ్ళు కోరుకుంటారు. మంచి తెలివితేటలు కలిగి గంభీరమైన రూపంతో గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. మంచి సృజనాత్మక కలిగి ఉంటారు. వ్యవహారాల్లో మంచి బుద్ధి కుశలత కలిగి పెద్ద వ్యాపారాలు నడపగలిగే శక్తి కలిగి ఉంటారు. ఒకరికైతే తల వంచరు, ఎవరికీ తల వంచరు. సీతయ్య ఎవరికి తల వంచరు అంటున్నారు. అట్లా తెలిసిన సమాచారము జ్ఞానము వీలైనంత వరకు ఉపయోగకరంగా ఉండాలని భావిస్తారు. పనికిరాని సమాచారం జ్ఞానం ఇష్టపడరు. ఇతరుల ఉద్దేశాలు భావాలు తెలుసుకున్నా వీరికి నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారరు. వీళ్ళు ఒకసారిగానైతే డిసైడ్ అయినారనుకో దానికి అస్సలు మారే ప్రసక్తే ఉండదు. వీళ్ళు ఆ విషయంలో మొండిగా ఉంటారు. ఏదైనా పని వీరు అనుకున్నంత తొందరగా జరగకపోతే భలే కోపం వచ్చేస్తుంది. వీళ్ళకి చాలా కోపగించుకుంటారు. కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలకు విలువనిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు కలిగి ఉంటారు. వీరికి కంటికి చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఉంటాయి. కళ్ళజోడు తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచే కళ్ళజోడు వాడుతున్నారు. కానీ వీళ్ళకు ఇంకా ముందుగానే వస్తుందన్నమాట. వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యరశ్మి అంటే ఉదయాన్నే వచ్చే ఎండలు 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడడం సూర్యారాధన చేయడం మంచిది. ఉదయాన్నే వచ్చిన ఎండకి సాయంకాలం టప్పుడు కాకుండా ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి 10-15 నిమిషాలు అట్లా సైలెంట్గా ఉన్నా ధ్యానం చేసుకున్నా ఆయన గురించి ప్రార్థన చేసుకున్నా ఏదైనా ఆయన గురించి అనుకున్నా మంచిగా వీళ్ళకి ఉంటుందన్నమాట. అదండి 1వ తేదీ వాళ్ళ లక్షణాలు. మీకు గాన నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోలో 2వ తేదీ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పుకుందాం. ఓకే. జై గురు.